మిషన్ తీసుకుని వచ్చాం కదా, ఇలా మనం మిషన్ ట్రైల్ వేస్తున్నాం. చూడండి ట్రైల్ ఎట్లా వేద్దాము అనేది ఇవాళ ఫస్ట్ బ్లాగ్లో వస్తుంది. ఇంకా మనం మిషన్ తీసుకొచ్చిన రోజు కాడ నుంచి ఇంటి ముందు ట్రాలీలోనే ఎండకి ఎండుతుందని చెప్పి ఒక పట్ట కప్పేసాము నేను అనిలో. ఇప్పటికే ఒక 4-5 రోజులు అవుతుంది. ఇప్పటికే చాలా లేట్ అయింది. ఒకసారి అట్లా ట్రైల్ వేద్దామని చెప్పి ఇద్దరం కలిసి తీద్దామని చెప్పి పట్టా తీస్తున్నాం ఫ్రెండ్స్. మార్నింగ్ ఒక 10:30 ఏమో అవుతుంది. ఇంకా నేను కూడా ఒక 2 లీటర్లు పెట్రోల్ తెచ్చాను. ఇంకా పెట్రోల్ పోసి స్టార్ట్ చేద్దామని. పెట్రోల్ పోసాం ఫ్రెండ్స్ 1 లీటర్ దాకా. దీని కెపాసిటీ వచ్చేసి 3 లీటర్స్ అనుకుంటా. ఎకరానికి వచ్చేసి 2 లీటర్స్ పడుతుంది. 1 లీటర్ పెట్రోల్ అయితే పోసాం మనం. ఇది కుబోటా NSP 6W. ఇది 6 రోస్ వేస్తుంది. మనం ఇక్కడ పొలం కాడికి వెళ్ళి మనం దీన్ని అన్లోడ్ చేసి నాటేద్దాం. నేను ఇక వెనకాల బైక్ మీద స్టార్ట్ అయ్యాను. మన వాళ్ళు ఇంకా ట్రాలీకి తగిలించుకొని ట్రాక్టర్తో తీసుకెళ్తున్నారు అనిలను వంశీ. ఇంక నేను వెనకాల చిన్నగా ఫాలో అవుతూ వెళ్ళాను. మన వాళ్ళు కొద్దిగా స్పీడ్గానే వెళ్తున్నారు. ఇంకా మనల్ని వంశీని పట్టుకోమని చెప్పాను ట్రాలీలో కూర్చొని, లేకపోతే కొద్దిగా షేక్ అవుతూ ఉంటుంది కదా, లేకపోతే సైడ్కి ఎడ్జెస్ ఉన్న ఫ్రేమ్స్ అవి అనేది బెండ్ అయిపోతాయని ఇంకా చిన్నగా ఇద్దరం కలిసి ట్రాలీని దింపుదామని ఈ హార్వెస్టర్ ట్రాలీకి ఉన్న ర్యాంపులు తీసాము. తీసి మా వాడిని ఇంకా స్టార్ట్ చేయరా అని చెప్తే స్టార్ట్ చేసుకునే ముందు చౌక్ వేసుకొని దాన్ని గుంజుకొని స్టార్ట్ చేసుకోవాలి. ఇంకా అప్పుడు చిన్నగా హైడ్రాలిక్ లేస్తుంది. హైడ్రాలిక్ తోటి మనం చిన్నగా కంట్రోల్ చేసుకుంటా ఇట్లా కిందికి దింపితే ఈజీగా అయిపోతుంది అని చెప్పి మేము హార్వెస్టర్ ట్రాలీ పట్టుకొని వచ్చాము. దాంతో చిన్నగా దింపుతుండు. చూడండి మా వాడు ఇట్లా దింపుతుండో. అలానే స్లోగా దింపుదామనుకుంటే మా ఆవిడేమో ఫుల్ ఎక్సిలేటర్ పెట్టి ఒకేసారి సడన్గా దింపేశాడు. అప్పటికి మా నాన్న లెఫ్ట్ సైడ్, నాకు రైట్ సైడ్ ఉన్న మా నాన్న ఆపోజిట్ సైడ్కి వెళ్ళేసి కొద్దిగా తలిగేసేది అది. చూడండి మా వాడు స్లోగా దింపురా అంటే ఎక్సిలేటర్ ఎక్కువ పెట్టేసరికి స్పీడ్గా డౌన్కి వచ్చేసింది అది. చాలాసేపు టెన్షన్ పడ్డాము, అసలు ఏమన్నా తగిలిందేమో అని. చూస్తే ఏం తగలలేదు. బండి కూడా బాగానే ఉందనేసరికి ఇంకా అటు సైడ్ వెళ్ళి బండి పెట్టుకొని దానికి కొద్దిగా అడ్జస్ట్మెంట్లు ఉంటాయి, అడ్జస్ట్మెంట్లు కొద్దిగా బయటికి తీసుకొని స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. ఇంకా ఇది మెకానిజం. మనకి లెఫ్ట్ సైడ్లో క్లచ్ ఉంటుంది, రివర్స్, ఫ్రంట్, ఫార్వర్డ్, సైడ్ 2 బ్రేక్స్ ఉంటాయి. ఆ బ్రేక్స్ లెఫ్ట్ సైడ్ పట్టుకుంటే లెఫ్ట్ సైడ్కి వెళ్ళి టర్న్ అయిపోతుంది. మేము ఫస్ట్లో వచ్చిన నారు ఎట్లా తీయాలో చూడండి ఫ్రెండ్స్. కింద షీట్ వేసుకొని పోసాం కదా, ఈజీగా వచ్చేస్తాయి అవన్నీ. ఇంకా మా నాన్న తీస్తున్నాడు కదా, సేమ్ అట్లే మనం ఈజీగా మలుచుకుంటూ తీసుకోవచ్చు వాటిని. ఒక్కోసారి రాకపోతే మనం చాక్ తీసుకొని కోసుకోవాలి. మనకు కరెక్ట్గా ఫ్రేమ్ అనేది 1 ఫీట్ మందం ఉంటుంది. ఏం కాదు, ఈజీగా కోసేసుకోవచ్చు. ఇంకా చూడండి ఫ్రెండ్స్ షీట్స్ ఎట్లా వస్తున్నాయో. చాలా ఈజీగా వస్తాయి. మనం ఈజీగా నాటేసుకోవచ్చు. మనం ఎంత ఒత్తుగా ఉంటే గింజ అంత ఒత్తిగా నాటేసుకుంటూ వెళ్తుంది. సేమ్ షీట్లు అట్లనే మంచుకుంటూ వెళ్ళిపోవాలి. ఇంకా షీట్లో ఒక 6-5 తీసుకొని ట్రై చేద్దామని నేను మా నాన్న ఇద్దరు ఆపరేటర్లు వచ్చాము. 4 కలిసి నాటేద్దామని 4 వచ్చాము. ఇంకా నాడి లాస్ట్ షీట్ బీకేసి ఇంకా మా వాడికి ఇస్తే ఇంకా వాడి వెనకాల నేను చిన్నగా అట్లా బండి కాడికి వెళ్ళి బండిలో పెట్టేసి చిన్నగా చేద్దాం అనుకొని ఇంకో 2 షీట్లు బీకుదామని చెప్పి తీసి పక్క పెడితే ఆరిపోతాయి కదా అని చెప్పి ఇంకో 2 షీట్లు తీద్దాం అనుకున్నాము. కొద్దిగా రాలేదు, చాలా టైట్గా అయిపోయినాయి. కొద్దిగా మనం మట్టి ఎక్కువ పోసాము, అందుకే కొద్దిగా ఇబ్బంది అయింది. ఇంకా మా వాళ్ళని రమ్మని చెప్పి మంచిగా 1 షీట్ పట్టుకోమని ఎత్తుకొని పోయి ఇంకా మిషన్లో మనం 6 షీట్లు పడతాయి. అంటే 6 రోజు వేస్తుంది కాబట్టి ఈ 6 షీట్లు పడతాయి. అట్లా 6 షీట్లు అనేటివి చిన్నగా దాని లోపల నీడిల్స్ ఉంటాయి కదా, ఆ నీడిల్స్ అనేది ఇట్లా గుంజుకుంటూ ఇట్లా వేసుకుంటూ పోతుంది. ఇంకా చూడండి ఇట్లా వేస్తున్నాము. ఫస్ట్గా ఇప్పుడు ఇక్కడ పైన ఉన్నది ఏంటంటే మనం ఎక్స్ట్రా ఏమన్నా పెట్టుకోవడానికి, ఇన్ కేస్ మన మధ్యలో ఉన్నప్పుడు ఒక షీట్ అయిపోతే వేస్తానికి. చూడండి ఇప్పుడు ఎట్లా నేను షీట్ వేస్తున్నాను. కింద ఒక పర్సన్ పట్టుకొని అట్లా షీట్ వేసుకోవచ్చు. అసలు యాక్చువల్గా మేము పోసేటప్పుడు తప్పు చేసాము. అంత పొడుగు పోయొద్దు షీట్స్. మనం దగ్గర 12 ఇంచుల దాన్ని 11 ఇంచులే పోసాము. దానివల్ల కొద్దిగా నార అనేది బయటకు వస్తుంది.
దానివల్ల కొద్దిగా మిషన్ గుంజడానికి టైం పడుతుంది, కొద్దిగా అక్కడక్కడ కూడా నారు వదిలిపెడుతుంది. చూడండి ఎట్లా తీస్తున్నాం. అట్లా వరుసగా 6 షీట్లు వేసుకోవాలి. షీట్లు వేసుకుంటే మనకి ఈజీగా నాటు అనేది తొందరగా వేస్తూ ఉంటుంది, ఎక్కడ ఇబ్బంది కాకుండా ఈజీగా వేసుకోవచ్చు. అట్లాగా మేము ఒక షీట్ వేసాం కదా, మిగిలిన 5 షీట్లు వేసి ఇంకా స్టార్ట్ చేద్దాం ట్రయల్ అనుకున్నాము. మావాడేమో చాలా వెయిట్ ఉన్నాయి, అట్లా ఎట్లా వేస్తావు అని చెప్తే మావాడేమో రేయిరా అంటే ఆడ ఫోన్ పట్టుకొని చూస్తుండు. అప్పుడు ఇంకా నేను అనిల్ ఇద్దరం కలిసి వేసాము. చాలా బరువు ఉన్నాయి, ఎందుకంటే చాలాసేపు వాటర్లో ఉన్నాయి కదా, చాలా వెయిట్ అయిపోయాయి. ప్లస్ కింద కొద్దిగా మట్టి ఉంటుంది కదా నారుకి, అది ఒక్కడికి లేచిందనుకో అది చినిగిపోతున్నాయి. ఇంకా అటు ఇటు కలిసి నేను అనిల్ కలిసి ఇక ఉన్న 6 షీట్లు వేసాము. వేసేసరికి జస్ట్ ఒక 10 మినిట్స్ ఏమంటుంది, అప్పటికి నేను వేసేసరికి కొద్దిగా షీట్ చినిగిపోయింది. ఇంకా ఏం కాదు, ఒకవేళ షీట్ ఏమైనా అడ్డు పడితే తీద్దాంలే అనుకొని అదే షీట్ దాంట్లో వేసాము. ఇంకా ఒక 10 నిమిషాలు పట్టింది 6 షీట్లు వేసేసరికి. ఇంకా నేనే వీడియో తీస్తున్నాను. అయితే చిన్నగా అయిపోయినాయి, బండి స్టార్ట్ చేసుకొని పొలంలోకి వెళ్దాం పదా అని నాన్న అనేసరికి మా ఊర్లో వాళ్ళు చాలామంది వచ్చారు. ఫస్ట్ టైం నాటేస్తున్నాం కదా చూద్దామని చిన్నగా నేనే చౌకాన్ చేసుకొని స్టార్ట్ చేశాను. కానీ కుబోటాల బండిలో చాలా ఈజీగా స్టార్ట్ అయిపోతుంది బండి, ఎమ్మటి స్టార్ట్ అయింది. ఇంకా చిన్నగా స్టార్ట్ చేసుకొని గేర్ వేసుకొని వెళ్తుంటే అది నారు కొద్దిగా పచ్చిగా ఉండేసరికి చాలా వెయిట్ అయిపోయింది హ్యాండ్స్ మీద. చాలా వెయిట్ తోటి వెళ్తుంటే ఇంకా మా వాడిని చూస్తూ నువ్వు పట్టుకోరా అంటే ఇంకా మా వాడు చెయ్యేసాడు. అట్లా వేసేసరికి చిన్నగా పొలంలోకి దింపుకొని ఇంకా నారేయటం స్టార్ట్ చేసాము. నార్మడి పక్కనే ఉంది, ఇంకా చుట్టుపక్కల వాళ్ళు చూస్తానికి కూడా వచ్చేసారు. సర్లే అని చెప్పి పక్కనే పక్కన ఉన్న మడిలోనే వేద్దామని చెప్పి ఫస్ట్ అక్కడ తీసుకెళ్ళి మిషన్ దింపేసాము. చాలా వెయిట్ అయిపోయింది అది. ఇంకా బురద మడి 2 రోజులు అయింది దున్నేసి, చూద్దాం అసలు ఎట్లా వేస్తుంది అని చెప్పి చిన్నగా నేను అనిల్ బురద మడిలోకి దింపేసాము. దింపిన తర్వాత అది నాటేస్తుంటే 2 పుల్లలు వేస్తున్నాయి, ఇంకో పుల్ల వేయట్లేదు. ఏందా అని అడ్జస్ట్మెంట్ డెప్త్ అది ఇది చాలాసేపు అటు ఇటు తెలియదు కదా మనకి. ఆపరేటర్ని రమ్మంటే ఏమో రోజుకి 1500 అనేసరికి ఇంకా మేమే ఒకసారి ట్రయల్ వేస్తే మనకు అర్థమైపోతుంది కదా ఎట్లా వేయచ్చు అని అది అని. ఎందుకంటే మాకు ఎప్పటి నుంచో ట్రాక్టర్ తోలిన జేసీబీ నడిపిన అనుభవం ఉంది కాబట్టి మనం ఈజీగా వేసుకోవచ్చు, పెద్ద మిషన్ కాదు కదా అని చెప్పి నేను మా ఆపరేటర్ కలిసి ట్రై చేద్దాం అనుకుని ఇవాళ ట్రయల్ వీడియో చేస్తున్నాను. నేను కూడా చాలా టైం తర్వాత చిన్న సెట్టింగ్స్ అర్థం చేసుకొని డెప్త్ ఒకటి విత్ ఒకటి సెట్ చేసుకొని చిన్నగా ఎక్సలేటర్ అనేది ఈజీ అయిపోయేసరికి ఒక ఫ్రేమ్ స్టక్ అయిపోయిందేమో అని ఫ్రేమ్స్ కూడా చూసి మళ్ళీ నేను బండిని స్టార్ట్ చేసుకొని నాటేయటం స్టార్ట్ చేశాను. అదేమో ముందు కదలట్లేదు అంటే క్లచ్ ఆఫ్ చేసేసరికి మావాడేమో క్లచ్ ఆఫ్ చేసింది అనేసరికి క్లచ్ ఆన్ చేసి చిన్నగా స్టార్ట్ చేసాము. చిన్నగా వెళ్ళిపోతుంది కానీ నారు సరిగా వేయట్లేదు అని చెప్పి మళ్ళీ ఆగేసరికి చిన్నగా అటు ఇటు ట్రై చేస్తున్నాం. కానీ నారు చాలా చిన్నగా అయిపోయింది ఫ్రెండ్స్. దానివల్ల మనకి నాటు అనేది ఎక్కువ కనపడతలేదు, కానీ చాలా వరకు నాటు వేస్తుంది. మనకి ఏమైందంటే మనం ఒక తప్పు చేసినాం దాంట్లో కొద్దిగా నారుకి మందం అనేది పోసేటప్పుడు మట్టి ఎక్కువ పోసేసరికి దానివల్ల కొద్దిగా షీట్ అనేది మందమై షీట్ అనేది గుంజుకోలేకపోతుంది. ఆ నీడిల్స్ ఎంత చిన్నగా ఉండేసరికి నీడిల్స్ చాలా చిన్నగా అయిపోయి వెయిట్ సరిపోతుంది. నేను ఇప్పుడు వేసే లైన్ అనేది చాలా మంచిగా వచ్చింది. అప్పటికి మనం పోసిన 6 షీట్లలో కొద్దిగా షీట్లు తగ్గాయి చూడండి ఫ్రెండ్స్. బాగానే వచ్చింది, నేను కూడా బాగానే వచ్చిందని సంతోషపడుతున్నాను. ఇంకా బాగానే వచ్చింది. ఒక 4-5 లైన్లు వేద్దామని చెప్పి ఇంక నేనే స్టార్ట్ చేసి మళ్ళీ ఒక 4-5 లైన్లు ట్రై చేశాను. ఇంకా చూడండి ఫ్రెండ్స్, అవపడుతున్నాయి కదా, పర్లేదు బాగానే వేస్తుంది. కానీ మనకు నారు కొద్దిగా చిన్నగా అయిపోయేసరికి మనకి అవపడతలేదు. అలా నేను ఒక 2-3 లైన్లు
తిరిగేసరికి రోడ్డు మీద పోయేటోళ్ళు కూడా ఆగి చూస్తున్నారు. అసలు ఏంటి మిషన్, నాటేసే మిషన్ అసలు ఎట్లా వేస్తుర్రు ఏంది అని చెప్పి చాలామంది అడిగారు కూడా, ఎలా వేయాలి ఏంది, నారు ఎట్లా పోయాలి అని. ఇంక మనం ఫస్ట్ టైం కాబట్టి కొద్దిగా అర్థం కావట్లేదు. ఇంకా సెకండ్ టైం అయితే మనకు అర్థమైపోతుంది. చూడండి ఫ్రెండ్స్, నాటు ఎట్లా వేస్తుందో, పర్లేదు బాగానే వేస్తుంది. ఇంకా మావాడు మళ్ళీ వచ్చి ఇంకో షీట్ వేసాడు. పర్లేదు బాగానే వేస్తుంది అని చెప్పి చాలామంది అన్నారు. ఇంకా షీట్స్ ఇప్పుడు తగ్గుతున్నాయి కదా, సగం తగ్గాయి. ఇంకా చూడండి ఎంత మంచిగా వేస్తుందో. చూడండి మంచిగా వేస్తుంది అనేసరికి ఏమంటే నాటు పోసేటప్పుడు మనం ఒక రాయి వచ్చింది, ఆ రాయి అడ్డుపడి మిషన్ మొత్తం ఆగిపోయింది, జామ్ అయిపోయింది. మళ్ళీ దాన్ని మొత్తం తీసేసి మళ్ళీ స్టార్ట్ చేసాము. మళ్ళీ కొద్ది దూరం పోయిన తర్వాత మళ్ళీ ఇంకొక రాయి పట్టింది. ఆ రాయి పట్టినప్పుడు ఏమైందంటే ఆ నిడిల్ అనేది ఆ నారు గుంజుకునే గ్యాప్లో ఆ నిడిల్ పట్టేసి దానివల్ల మిషన్ నాటయ్యేదు. చాలా టైం పట్టి తీసుకొని మళ్ళీ 2-3 రాళ్ళు ఇచ్చేసాయి. అంతలోపు మా అనిల్కి ఇచ్చి ఎయిరా నేను వీడియో తీస్తా అంటే మనోడు వేస్తున్నాడు. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా వేస్తుందో. అక్కడక్కడ లైన్స్ పోతున్నాయి, ఎందుకంటే కొద్దిగా మట్టి మందం ఉండేసరికి తీసుకోవట్లేదు. కానీ మిగిలిన టైం అయితే గడ్డ మీద పర్ఫెక్ట్గా వేస్తుంది. చూడండి ఎంత ఎలా వేస్తుందో. ఇప్పటికీ ఒక 4 లైన్లు వేసాను, మరోడు ఒక లైన్ వేసాడు. మనం రేపు చూద్దాం ఫ్రెండ్స్ ఎలాగా నారు ఎదిగిందో అని. రేపు పార్ట్ 2 వస్తుంది చూడండి.